హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో, ఈరోజు మనకి పీఎం మోడీ వచ్చేసి మనకి 20,00,000 క్రోర్ ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ చెప్పారు. సో, చాలామంది ఇప్పటిదాకా మార్కెట్ కింద పడిపోతది అని అనుకున్న వాళ్ళు సడెన్‌గా ఈ 20,00,000 క్రోర్ స్టిమ్యులస్ ప్యాకేజ్ చూడగానే మార్కెట్ ఎక్కడికన్నా బాగా పెరిగిపోతుందేమో, మేబీ 11,000, 12,000 వెళ్ళిపోతుందేమో అని అనుకుంటూ ఉండొచ్చు. బట్ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎప్పుడైనా సరే రెసెషన్ వచ్చినప్పుడు ఇలాంటి స్టిమ్యులస్ ప్యాకేజెస్ అనేవి చాలా కామన్. సో, ఆ చాలా కామన్ అనేదానికి నేను క్లియర్‌గా చూపిస్తాను. ఏంటంటే 2008లో మనకి రెసెషన్ వచ్చింది. సో, 2008లో మనకి రెసెషన్ వచ్చినప్పుడు మేజర్ రెసెషన్ ఎక్కడొచ్చింది అంటే యూఎస్ఏలో వచ్చింది. అయితే యూఎస్ఏనే కాకుండా ఆ టైంలో యూఎస్ఏకి ఉన్న కాంపిటీటర్ కంట్రీ ఏంటి అంటే చైనా. చైనాకి హ్యూజ్ ఫోరెక్స్ రిజర్వ్స్ ఉండడం వల్ల అండ్ అలాగే గ్లోబల్ ఎకనామీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే యూఎస్ యొక్క అసెట్స్ చైనా దగ్గర చాలా ఉండేయన్నమాట. సో, అందుకోసమని చైనా, అలాగే యూఎస్ఏ అండ్ అలాగే జపాన్ కంట్రీస్ చాలా బాగా ఎఫెక్ట్ అయ్యాయి. సో, ఇలాంటి కంట్రీస్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎంత స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చారు? 2008లో ఎంత స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. సో, దానికోసం నేను ఒక ఎక్సెల్ షీట్ ఇక్కడ ఆల్రెడీ జనరేట్ చేసుంచాను. సో, ఇప్పుడు ఫస్ట్ ఒకసారి నేను 2008లో యూఎస్ఏ అండ్ అలాగే చైనా అండ్ అలాగే జపాన్ ఈ 3 కంట్రీస్ యొక్క ఫస్ట్ నాకు జీడీపీ కావాలి. సో, ఎందుకంటే స్టిమ్యులస్ ప్యాకేజ్‌ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీతో నేను కంపేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ యూఎస్ఏ యొక్క జీడీపీ కావాలి. సో, యూఎస్ఏ జీడీపీ ఇన్ 2008. సో, నాకు 14.71 లాక్ క్రోర్ యూఎస్‌డి వచ్చింది. సో, నేను అన్ని యూఎస్‌డీస్‌లో తీసుకుంటాను. అండ్ అలాగే ట్రిలియన్స్ అండ్ బిలియన్స్‌లో తీసుకుంటాను. సో, నాకిక్కడ 14.71 లాక్ క్రోర్ యూఎస్‌డి అంటే 14.71 ట్రిలియన్ యూఎస్‌డి అనమాట. సో, నేను దాన్ని ఇక్కడ నోట్ చేసుకుంటాను. 14.71 ట్రిలియన్ యూఎస్‌డి ఇంటూ 1000 చేస్తే నాకు బిలియన్స్‌లో వస్తుంది. ఇక్కడ పైన కన్వర్జన్ రేట్ రాసుంచాను. 1 ట్రిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 బిలియన్స్ అని. అండ్ అలాగే చైనాది కూడా ఇక్కడే ఇచ్చేసాడు. చైనా వచ్చేసి 4.59 లాక్ క్రోర్ యూఎస్‌డి. సో, చైనాది కూడా నోట్ చేసుకుంటాను. 4.59 అండ్ అలాగే నెక్స్ట్ జపాన్. సో, జపాన్‌ది కూడా నోట్ చేసుకుంటాను. జపాన్ జీడీపీ ఇన్ 2008. సో, 5.04 లాక్ క్రోర్ యూఎస్‌డి. సో, ఇది కూడా ఇక్కడ నేను నోట్ చేసుకుంటే 5.04 అయితే ఇంటూ 1000 చేస్తే నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలియన్స్‌లో వస్తుంది. సో, ఇప్పుడు నేను వాళ్ళు ఇచ్చిన స్టిమ్యులస్ ప్యాకేజ్ ఎంత పర్సెంటేజ్ అనేది నేను కాలిక్యులేట్ చేయాలి. సో, స్టిమ్యులస్ ప్యాకేజ్ కోసం నేను సెర్చ్ చేశాను. సో, ఆ సెర్చ్ చేసిన దాంట్లో వికీపీడియాలోనే నాకు డైరెక్ట్‌గా దొరికింది. సో, ఇక్కడ గనక నేను ఒకసారి చూస్తే యూఎస్ఏ నాకు మొత్తంగా ఎంత ఇచ్చింది అంటే 2008లో ఫస్ట్ టైమ్ 152 బిలియన్ యూఎస్‌డి ఇచ్చింది. తర్వాత 787 ఇచ్చింది. తర్వాత 184.9 ఇచ్చింది. తర్వాత 399.4 ఇచ్చింది. సో, ఇలాగా 2010 వరకు స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది వరుసగా ఇస్తూ వెళ్ళిందనమాట. సో, వరుసగా ఇస్తూ వెళ్ళినప్పుడు మొత్తంగా వాటిని యాడ్ చేసుకోవాలి నేనొకసారి. సో, స్టిమ్యులస్ ప్యాకేజెస్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్‌లో ఇచ్చారు. 152 ప్లస్ సో, ఒకసారి నేనిక్కడ చూస్తాను. 787, 185 అండ్ 400. 787 ప్లస్ 185 ప్లస్ 400. సో, మొత్తం 1524 బిలియన్ యూఎస్ డాలర్స్ ఇచ్చిందనమాట. సో, దీన్ని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఇప్పుడు ఇది బిలియన్స్‌లోనే ఉంది అండ్ జీడీపీ కూడా బిలియన్స్‌లోనే ఉంది. సో, నేను పర్సెంటేజ్ వైస్ తీసుకుంటున్నాను. డివైడెడ్ బై ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూసుకుంటే నాకు 10.36% ఆఫ్ జీడీపీ ఏదైతే ఉందో అది స్టిమ్యులస్ ప్యాకేజ్ కింద యూఎస్ఏ ఇచ్చింది. సో, రెసెషన్ అక్కడొచ్చింది అండ్ మేజర్ ఎఫెక్ట్ అయింది కాబట్టి 10.36% ఇచ్చిందనమాట. అలాగే చైనా గనక చూసుకుంటే సో, చైనా ఇచ్చిన స్టిమ్యులస్ ప్యాకేజ్ ఎంత అంటే మొత్తం మీద చైనా యూఎస్ డాలర్స్ ఆఫ్ 586 బిలియన్ ఇచ్చిందనమాట. సో, 586 బిలియన్ నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. సచ్ దట్ నేను సేమ్ ఫార్ములా డ్రాగ్ చేసుకుంటే చైనా వచ్చేసి 12.77% ఆఫ్ జీడీపీ ఏదైతే ఉందో అంత ఇచ్చింది. అంటే లైక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు జపాన్. సో, జపాన్ గనక నేను చూసుకుంటే సో, యాహ్! యెస్. జపాన్ యొక్క స్టిమ్యులస్ ప్యాకేజ్ 370 బిలియన్. సో, 370 బిలియన్ ఇచ్చింది.
సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కనుక చూసుకుంటే 7.34% ఇచ్చింది. సో ఇలాగా దగ్గరగా 7% నుంచి 12%, ఏదైతే డైరెక్ట్ ఎఫెక్ట్ ఉందో యూఎస్ఏ 10%, చైనా 12%, జపాన్ వచ్చేసి 7% వరకు పర్సంటేజ్ ఆఫ్ జీడీపీలో స్టిమ్యులస్ ప్యాకేజెస్ అనేవి ఇచ్చాయన్నమాట. అయితే 2008 రెసెషన్ వెన్ కంపేర్డ్ టు ఇప్పుడు 2020 రెసెషన్తో పోలిస్తే 2008 రెసెషన్ అనేది చాలా చిన్నది. ఇప్పుడున్న 2020 రెసెషన్ని 2001 ప్లస్ 2008 ఈ 2 రెసెషన్స్ కలిపితే ఎంత రెసెషన్ అయితే వస్తుందో అంత రెసెషన్ రావచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఈసారి గూడా అందరూ గూడా 10% ఆఫ్ జీడీపీ అనేది ఇవ్వాలి గదా! సో అందుకని ఇప్పుడు నేను యూఎస్ఏ గనక చూసుకుంటే ఫస్ట్ నాకు యూఎస్ఏ యొక్క జీడీపీ కావాలి. సో ప్రెజెంట్ యూఎస్ఏ జీడీపీ అని నేను చూస్తే 20.54 lakh crores. సో దాన్ని నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి 2020లో 20.54 lakh crores ఉంది. సో ఇప్పుడు నాకు 10% ఆఫ్ జీడీపీ అని అనుకోండి. ఎంత ఇవ్వాలి వీళ్ళు స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటే సింపుల్‌గా దిస్ ఇంటూ ఈ 10% అంటే 2054 బిలియన్ ఇవ్వాలి. అంటే 2 ట్రిలియన్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఆల్రెడీ యూఎస్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చేసింది. సో ఎంత ఇచ్చింది? యూఎస్ఏ స్టిమ్యులస్ ప్యాకేజ్ కోవిడ్. సో యెస్ 2 ట్రిలియన్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇక్కడ వచ్చింది. ద యూఎస్ హ్యాస్ అగ్రీడ్ ఆన్ 2 ట్రిలియన్ స్టిమ్యులస్ ప్యాకేజ్. మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అదే వచ్చింది 2 ట్రిలియన్. 2000 బిలియన్ అంటే 2 ట్రిలియన్ అనమాట. సో తర్వాత చైనా ఇంతవరకు ఎలాంటి స్టిమ్యులస్ ప్యాకేజ్ మనకి చెప్పలేదు. బట్ లెట్ అస్ సే యూకే ఆల్రెడీ చెప్పేసింది. సో యూకేది స్టిమ్యులస్ ప్యాకేజ్ చూద్దాం ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళు 10% కనుక చూసుకుంటే యూకే జీడీపీ. సో యూకే యొక్క జీడీపీ ఎంత? 2.86 lakh crore. సో 2.86 lakh crore. సో దిస్ ఇంటూ 1000 ఇది బిలియన్స్లో వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు ఒకవేళ 10% కనుక ఇవ్వాలి అని అనుకోండి. సో ఎంత ఇస్తారు వీళ్ళు కూడా? 286 బిలియన్ ఇవ్వాలి. బట్ యూకే ఎంత ఇచ్చింది ఆల్రెడీ? రీసెంట్‌గానే లాస్ట్ మంత్‌లోనే ఇచ్చింది. యూకే కోవిడ్ 2020 స్టిమ్యులస్ ప్యాకేజ్. యెస్. సో ఇక్కడ కరోనా వైరస్‌ది కాంగ్రెస్ యూకే యొక్క కాంగ్రెస్ 484 బిలియన్ ఇంటరిమ్ స్టిమ్యులస్ అనేది ఇస్తుందన్నమాట. సో ఆ 484 బిలియన్ యూఎస్ డాలర్స్ కనుక నేను ఇక్కడ నోట్ చేసుకుంటే సో యాక్చువల్‌గా 286 ఇస్తే చాలు. బట్ 486 ఇచ్చారు వాళ్ళు. సో 486 అంటే అవుట్ ఆఫ్ 2.86 ఎంత పర్సెంటేజ్ ఇచ్చినట్టు? సో ఆల్మోస్ట్ 16% వీళ్ళు ఇచ్చారనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూసుకుంటే 16.99%. సో ఇప్పుడు మనకి కరెంట్‌గా ఇండియా ఏదైతే ఉందో సో ఇండియా యొక్క జీడీపీ ఇవి గనక నేను చూసుకుంటే ఇండియా యొక్క జీడీపీ. సో ఫస్ట్ నాకు ఇండియా జీడీపీ కావాలి. సో ఇండియా జీడీపీ వచ్చేసి 2.72 lakh crore. 2.72 lakh crore. అండ్ సో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలియన్స్లోకి మార్చుకుంటే ఇంటూ 1000 చేయాలి. సచ్ దట్ 2720. నాకు ఇప్పుడు 10%. సో 10% అంటే ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఇవ్వాల్సిన స్టిమ్యులస్ ప్యాకేజ్ ఎంత యాక్చువల్‌గా 2720 ఇంటూ 10%. అంటే యాక్చువల్‌గా ఇవ్వాల్సింది 272 బిలియన్ యూఎస్ డాలర్స్. సో 272 బిలియన్ యూఎస్ డాలర్స్ ఇవ్వాలి. సో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి రూపీస్‌లోకి కన్వర్ట్ చేసుకుంటే 272 ఇంటూ కరెంట్ యూఎస్ డాలర్ వచ్చేసి 75 రూపీస్. సో 20,400. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం దీన్ని ల్యాక్స్‌లోకి మార్చుకుంటే 20 lakh crores వస్తుంది మళ్ళీ. సో సింపుల్‌గా యాజ్ పర్ ఎప్పుడైతే రెసెషన్ వస్తుందో ఆ రెసెషన్ వచ్చినప్పుడు 10% ఆఫ్ ది జీడీపీ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది వెల్ ఎక్స్పెక్టెడ్, ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ థింగే. సో ఇప్పుడు ఏమీ మనం చాలా ఎక్కువ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చేశారు, దీని ద్వారా మన కంట్రీ ఏదో డెవలప్ అయిపోతుంది, ఇంకా ప్రాబ్లమే లేదు అనుకోవడానికి ఏం లేదు. ఇట్ ఈస్ వెరీ యూజువల్. నార్మల్గా 2008 రెసెషన్ వచ్చినప్పుడు ఎలా అయితే చేశారో
2020లో ఇప్పుడు రెసెషన్ వచ్చేటప్పుడు కూడా అలాగే చేశారు. కానీ ఇది ఇంకా సరిపోదు. ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది మోస్ట్‌లీ ఇస్తారు. అయితే ఒకసారి నేను స్టిమ్యులస్ ప్యాకేజెస్ గ్లోబల్‌ది ఒకసారి నేను గనక చూసుకుంటే, సో ఇప్పటిదాకా ఈ కోవిడ్‌లో వచ్చిన దాంట్లో జపాన్ వాళ్ళు 21% ఆఫ్ జీడీపీని స్టిమ్యులస్ ప్యాకేజ్ కింద ఇచ్చారు. యూఎస్ఏ 13% ఇచ్చింది. స్వీడన్ 12% ఇచ్చింది. జర్మనీ 10% ఇచ్చింది. ఫ్రాన్స్ 9.3% ఇచ్చింది. సో మనం 10% ఇస్తున్నాం. సో ఆల్రెడీ ఈ జపాన్, యూఎస్ఏ, స్వీడన్, జర్మనీ వీళ్ళందరూ కూడా మార్చ్ మంత్‌లోనే ఏప్రిల్ మంత్‌లోనే ఈ స్పెషల్ ప్యాకేజెస్ అనేది అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేసిన తర్వాత మార్కెట్స్ ఎంతైతే పెరగాలో ఆల్రెడీ పెరిగిపోయాయి. సో ఇప్పుడు దీనివల్ల మన స్టిమ్యులస్ ప్యాకేజ్ చెప్పారో, ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్‌కి సంబంధించిన ఎక్స్‌పెక్టేషన్ అంతా కూడా ఆల్రెడీ బిల్డప్ అయిపోయి ఇప్పటిదాకా పెరగాల్సినంత పెరిగిపోయింది మార్కెట్. బట్ ఎప్పుడైతే పబ్లిక్‌ని ఇలాగ బుక్ చేయాలి అనంటే, చాలా మంచి పాజిటివ్ న్యూస్ తీసుకురావాలి. సో, పబ్లిక్‌కి తెలియని చాలా మంచి పాజిటివ్ న్యూస్ ఏంటి? 20,00,00,000,00,000. ఎప్పుడైతే మనం ఫస్ట్ టైమ్ 20,00,00,000,00,000 అనే మాట వింటామో, అంత స్టిమ్యులస్ ప్యాకేజ్ వస్తుంది కాబట్టి, అమ్మో! చాలా ఏదో జరగబోతుంది అని చెప్పి సడెన్‌గా చాలా బయింగ్‌కి వెళ్ళిపోతాం మనం స్టాక్స్‌లో. ఎప్పుడైతే అలాగా చాలా పెద్ద బయింగ్‌కి వెళ్ళిపోతామో, అక్కడి నుంచి మార్కెట్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మార్కెట్ 10,300 దాకా పెరగడానికి పాజిబిలిటీ ఉంది. సో, 10,300కి మాక్సిమం మనం వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు గనక 10,000 పైన బై చేశారు అనంటే ఆబ్వియస్‌గా మీరు మార్కెట్‌లో ఇరుక్కున్నట్టే. అండ్ ఇప్పుడున్న కరెంట్ సినారియో ప్రకారం 9,700 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్. 9,700 గనక దాటింది అంటే 10,100-10,300 అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. నాకు తెలిసి మాక్సిమం నేను ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే 10,100-10,300 నుంచి మార్కెట్ చాలా పెద్ద ఫాల్ ఒస్తది. అండ్ అది కూడా 9,700 అనేది ఫస్ట్ దాటితే. 9,700 పెద్ద హర్డిల్. అది దాటితే 10,100, 10,300 దానికంటే మించి వెళ్తుంది అని నేను మార్కెట్‌ని ఏ తరహాలో కూడా అనుకోవట్లేదు. మాక్సిమం 10,300 హైయెస్ట్ అనుకుంటున్నా. అండ్ ఈ స్టిమ్యులస్ ప్యాకేజెస్ కానీ, ఫ్యూచర్‌లో వచ్చే ఏ పాజిటివ్ న్యూస్‌లైనా ప్రతి రెసెషన్ వచ్చినప్పుడు చేసే థింగ్సే. దీంట్లో పెద్దగా మనం భయపడిపోయి, అమ్మో! మనం ఆపర్చునిటీ మిస్ అయిపోయామా అని అనుకోవడానికి ఏం లేదు. సో, నేను చెప్పాలనుకున్న పాయింట్ క్లియర్‌గా ఉంది. మీకు గనక అర్థమై ఉంటే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.